ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ఈ మాసము అంతమునకు ప్రతి అవసరత తీర్చబడినట్లు మీ కృపా సహాయమును అనుగ్రహించండి. మా ప్రేక్షకులను వాక్యము చేత దీవించండి. నజరేయుడు అయిన యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 12వ అధ్యాయము 8వ వచనము. మరియు నేను మీతో చెప్పునదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొనువాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొను. మనుషుల ఎదుట నన్ను ఎరుగనను వానిని నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. 8, 9 వచనాలు యేసు మాటలు ఇవి ఇంగ్లీష్లో. అండ్ ఐ టెల్ యూ, ఎవ్రీ వన్ హూ ఎక్నాలెడ్జెస్ మీ బిఫోర్ men, the Son of Man also will acknowledge before the angels of God. But the one who denies me before men will be denied before the angels of God. ఇక్కడ భవిష్యత్తు చెబుతున్నాడు యేసు. 2000 సంవత్సరాల క్రితం యేసు మాట్లాడిన మాట భవిష్యత్తు. ఇప్పటికీ భవిష్యత్తే. దేవుని యొక్క మాటలకు కాలము వర్తించదు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు మానవునికే చెందుతాయి. దేవుని మాటలు కాలముతో పని లేదు. ఏది ముందు ఏది వెనక క్రానలాజికల్ ఆర్డర్తో పని లేదు. ఇది వాక్యంలో స్పష్టమే. యేసు తన శిష్యులతో మాట్లాడుతూ చెబుతున్న మాటలు, నేను మీతో చెప్పునదేమనగా, నేను అనగా బోధకుడను, మీ ప్రభువును, మీతో అనగా శిష్యులైన మీతో చెప్పునదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడెవడు మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువును ఎరిగి ఉన్నాను అని ఒప్పుకొని వారిని ప్రభువు కూడా ఒప్పుకుంటానంటున్నాడు. ఒప్పుకోని వారిని దూతల ఎదుట నేనును ఒప్పుకొనను అని చెబుతాను అన్నాడు. ఏమైనా అర్థమైందా వాక్యం? ఇక్కడ ఒప్పుకొనుట, నిరాకరించుట రెండు విషయాలు గమనార్హం. యేసును ఒప్పుకొనుట, యేసును తృణీకరించుట. ఓన్లీ 2 ఆబ్జెక్ట్స్, 2 కాన్సెప్ట్స్. ఈ రెండింటిలో దేనికి నీవు చెందుతావు? అపోస్తలులు 12 మంది, అందులో ఒకడు యేసును ఒప్పుకొనలేదు, యేసును అంగీకరించలేదు. ఈనాడు అనేక మంది మనుషులం మనం ఉన్నాము. మనం మనుషుల ఎదుట, అంటే పబ్లిక్ కన్ఫెషన్ అబౌట్ జీసస్ క్రైస్ట్, పబ్లిక్ denying Jesus publicly, accepting Jesus publicly, both are warned. రెండిటిని గురించి హెచ్చరిక చేశాడు. నన్ను ఒప్పుకున్న వాడిని నేను ఒప్పుకుంటాను, నన్ను తృణీకరించిన వాడిని నేను తృణీకరిస్తాను.
నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అనే పదానికి ఈ మాట ప్యారలల్గా కనిపిస్తుంది. యేసును నమ్మిన వారు ప్రజలందరి ఎదుట ఒప్పుకోవాలి. పబ్లిక్ కన్ఫెషన్ ఏమిటి అనగా క్రైస్తవులు బాప్తిస్మము ద్వారా పబ్లిక్ కన్ఫెషన్ చేస్తాము. ఆరాధన చేయుట ద్వారా పబ్లిక్ కన్ఫెస్ చేస్తున్నాం. మందిరానికి వెళ్ళుట ద్వారా పబ్లిక్లీ కన్ఫెసింగ్, బహిరంగంగా బాహ్యంగా ఒప్పుకుంటున్నాం. గృహములలో క్రీస్తు సూచనలు వాక్యములు పెట్టుట ద్వారా బహిరంగంగా ఒప్పుకుంటున్నాం. అర్థమవుతుందా? we are accepting Christ as he is. ఆయన దేవుడు నరావతారిగా వచ్చాడని ప్రజల ఎదుట చాటిస్తున్నాము. ఆయన మనలను గురించి సిగ్గుపడడు. ఆయనను దేవునిగా అంగీకరించని వారు దేవుని దూతల ఎదుట అంగీకరింపబడరు. ఈ సత్యం ప్రతి మానవుడు తెలుసుకోవాలి. ఎందుకు యేసుక్రీస్తును దేవునిగా అంగీకరించలేకపోతున్నారు అనగా పరిశుద్ధాత్ముని తృణీకరించటం ద్వారా. తర్వాత వచనాలు, మనుష్య కుమారుని మీద వ్యతిరేకంగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగుతుంది కానీ పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. ఇది విశేషం. పరిశుద్ధాత్మను దూషించువాడు అంటే డినయింగ్, బ్లాస్ఫెమ్స్. And everyone who speaks a word against the Son of Man will be forgiven. But the one who blasphemes against the Holy Spirit will not be forgiven. రక్షణ ఆపాదించువాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఏదైనా వనములో చర్మపు చొక్కాయిలు తొడిగినవాడు పరిశుద్ధాత్ముడే. చేసినవాడు క్రీస్తు, చేయించినవాడు తండ్రి, తొడిగినవాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు రక్షణను అలంకరింపచేస్తాడు. ఒక మనుష్యుణ్ణి తాను పాపి అని గ్రహించేటట్లుగా చేయగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత ఒప్పింపబడతారో వారు మొట్టమొదట తాము పాపులమని గుర్తిస్తారు. దిస్ వాజ్ ద ఫండమెంటల్ బేసిక్ పాయింట్. ఇవాళ చాలామంది మేము పాపులం కాదు అంటున్నారు. మంచిదే. తీర్పు దినాన ఆ మాట చెప్పండి. మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట ఆ మాట మీరు చెప్పినప్పుడు దానికి మూల్యము మీరు చెల్లించాల్సి ఉంటుంది. జాగ్రత్తగా గ్రహించండి. మానవుడు పుట్టినప్పుడు పాపిగా దేవుని చేత పిలువబడుతున్నాడు. ఇంప్యూటెడ్ సిన్ అంటాము. ఆపాదింపబడిన పాపాన్ని బట్టి మానవుడు పాపిగా పుడుతున్నాడు. పూర్వ పాపాలు ఉన్నప్పుడు గత జన్మవని కాదు. ఆదాములో ఉన్నప్పుడు ప్రతి మానవుడు ఆదాము చేసిన పాపములో భాగస్థుడు. ప్రతి మానవుడు ఆదాము నుండి వచ్చిన వాడే. కావున ఆ పాపము యొక్క కొనసాగింపు స్వభావం ప్రతి మనిషిలోకి వచ్చింది. ఆదాము నందున్న వారమై ఆదాము చేసిన పాపమును బట్టి ఆదాములో ఉన్నందున మనమును పాపులమయ్యాము. So it is imputed sin on us because we were in Adam when Adam sinned. కాబట్టి మనం జన్మతో పాపులము అన్నప్పుడు అర్థం ఏమిటంటే ఆదామును బట్టి మనము పాపులుగా ఎంచబడ్డాము. అటువంటి మనము పాపమే చేస్తున్నాము. పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్ముడు పాపమును గూర్చి, లోకమును గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేస్తాడు.
ఒక మనిషి తన పాపాన్ని గురించి, తనకు రాబో తీర్పును గురించి, ఈ లోకాన్ని గురించి ఒప్పింపబడాలి. హీ మస్ట్ కన్ఫెస్ దట్ హీ ఈజ్ ఎ సిన్నర్ అండ్ హీ నీడ్స్ ఎ సేవియర్. హీ ఈజ్ ఎ రిచెడ్ ఫెలో, పనికిరాని వాడనని తెలుసుకోవాలి. అలా తెలియజేసేటువంటి వాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనను తృణీకరించటం. పరిశుద్ధాత్మనికి మరొక పేరు ఆదరణకర్త. ఆదరణకర్త పరిశుద్ధాత్మను తృణీకరించడం అంటే ఆయన లేడు అనటం. ఆయన ఉన్నాడు అంటే ఆత్మ కాదు వేరొకడని చెప్పటం. కనుక పరిశుద్ధాత్మను తృణీకరించిన వాడు క్షమాపణ పొందడు. దూషించిన వాడు, బ్లాస్ఫమీ అంటే ఆయనను దేవునిగా ఎరుగక మాట్లాడువాడు. దైవదూషణ ఏమిటి? దైవదూషణ ఏమిటి? ఒక నరుణ్ణి దేవునిగా చెప్పటం దైవదూషణ అవుతుంది. దేవుడు నరుడిగా రావటం నరావతారం అవుతుంది. కానీ సాధారణంగా తల్లిదండ్రులకు పుట్టిన ఒక మనిషిని పరిశుద్ధాత్మగా చెప్పటం దేవదూషణ అవుతుంది. కనుక దేవదూషణ పరిశుద్ధాత్మ దూషణ, పరిశుద్ధాత్మ దూషణ దేవదూషణ. అట్టి వానికి క్షమాపణ లేదు. వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకు, అధిపతుల యొద్దకు, అధికారుల యొద్దకు మిమ్మల్ని తీసుకుని పోవునప్పుడు మీరు ఏమి మిమ్మను గూర్చి ఉత్తరం ఇచ్చేదమా, ఏమి మాట్లాడుదమా అని చింతింపకండి. మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును అనెను. ఎందుకు? విశ్వాసి యందు పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంటూ ఉన్నాడు. ఆయన మాట్లాడతాడు. మీరు కాదు మాట్లాడేది, ఆయన మాట్లాడతాడు. ఆ క్షణాన నేర్పిస్తాడు. ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. నేను చాలా సందర్భాల్లో యేసుని గురించి సాక్ష్యం ఇచ్చుటకు డిఫరెంట్ పీపుల్ గ్రూప్స్ దగ్గర నిలబడినప్పుడు ఐ డోంట్ నో వాట్ టు టెల్ దెమ్, వాట్ టు సే. ఏం చెప్పాలో తెలిసేది కాదు. హౌ టు ప్రజెంట్ క్రైస్ట్ యాజ్ గాడ్ బిఫోర్ దెమ్, ఐ డు నాట్ నో. నాకు అర్థమయ్యేది కాదు. నా టర్న్ వచ్చినప్పుడు with a humble and simple prayer, I requested God to tell me something to present. ఆ క్షణాన ఆయన నాకు అనుగ్రహించినది అనేక సందర్భాల్లో ఫలితం ఇచ్చినట్లుగా నేను చూచాను. ఆయన మాట్లాడతాడు. మనం జవాబు చెప్పాల్సి వచ్చినప్పుడు ఆయన మాట్లాడతాడు. ఆయన నేర్పుతాడు. మీరేమి చింతించద్దు. మనకు బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరికి రాదు కదా అని మనమేం చింతించక్కర్లా. నిన్ను ప్రశ్నించేవాడికి ఎఫెక్టివ్ ఆన్సర్ ఎట్లా చెప్పాలో గాడ్ విల్ టీచ్ యూ. గాడ్ విల్ టీచ్ యూ. యూ డోంట్ నీడ్ టు వరీ ఈవెన్ ఎట్ ఆల్. ఎక్కడ నువ్వు బాధపడాల్సిన పని, భయపడాల్సిన పని లేదు. రుజువుల చేత దేవుణ్ణి ఎవడు రుజువు చేయలేడు. విశ్వాసం చేత దేవుడు రుజువు అవుతాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి విశ్వసించినప్పుడు వాని జీవితంలోని అనుభవాలు, క్రియలు దేవుని రుజువు చేస్తాయి. దేవుని క్రియలను రుజువు చేస్తాయి. యేసుక్రీస్తు ప్రభు యాయిరు కుమార్తె చేయి పట్టుకుని లేవనెత్తాడు. తలితా కుమి, చిన్నదానా లే. కళ్ళు తెరిచింది. ప్రభు ఆమె చేయి పట్టుకొని లేపాడు. ఒకవేళ మీరు ఒక మెడికల్ డాక్టర్ అయి ఉండుంటే మీరు అనొచ్చు, ఆవిడ చనిపోలేదండి, ప్రభు పిలిచినప్పుడు కాన్షియస్లోకి వచ్చి ఉంటుంది, అంతకుముందు అన్కాన్షియస్గా ఉండి ఉంటుంది, ఇప్పుడు కాన్షియస్లోకి వచ్చింది కనుక కళ్ళు తెరిచింది. కానీ లెగలేకపోయింది. చూశారు మీరు? ఆయన చేయబట్టి లేపాల్సి వచ్చింది. తినటానికి ఏమైనా పెట్టండి అన్నాడు కదా. కాబట్టి అప్పుడే కాన్షియస్నెస్లోకి వచ్చింది కనుక అన్కాన్షియస్ స్టేజ్లో చూసిన వాళ్ళందరూ చనిపోయిందని భ్రమపడ్డారు అని నువ్వు ఒక వైద్యుడిగా నువ్వు ఆర్గ్యూ చేయొచ్చు. చేసిన వారు కూడా ఉన్నారు. ఇక్కడ నువ్వు నమ్ముతున్నావా లేదా అనేది నీ వ్యక్తిగతమైన విషయం.
ఆయన యాయీరు కుమార్తెను మృతులలో నుండి లేపినాడా లేదా అనేది యాయీరు కుమార్తెకు చెందినటువంటి విషయం, యాయీరుకు సంబంధించిన విషయం, వారి రక్షణకు సంబంధించిన విషయం. నువ్వు నమ్మకపోతే యాయీరుకు వచ్చిన నష్టం లేదు, యేసుకు వచ్చిన నష్టం లేదు. నీకొచ్చే నష్టం ఏంటో నువ్వు అర్థం చేసుకోవాలి. కనుక దేవుని వాక్యాన్ని నేను నమ్మాలి అంటే నువ్వు రుజువు చేయి అని ఎవరైనా నిన్ను అడిగినప్పుడు నీ అనుభవాన్ని చెప్పగలుగుతావే తప్ప నీవేమని రుజువు చేస్తావు? బైబిల్ నుంచి ఒక వర్స్ చూపిస్తే వెంటనే అంటాడు ఇది ట్రాన్స్లేషన్ తప్ప అంటాడు, లేదంటే దీని యొక్క మూలాలు వేరే పదాలతో ఉన్నాయి అంటాడు, లేదంటే ఈ మాట చెప్పినప్పుడు లాజికల్గా ట్రై చేస్తాడు. ఇక్కడ యోహాను లేడు కదా, ఆ కండిషన్ యోహాను అంటే చెప్పగలడు. మత్తయి సువార్త వ్రాసినప్పుడు ప్రభువు పలికినటువంటి మాట ఏలీ ఏలీ లమా సబక్తాని అని ఆయన బిగ్గరగా పలికినంటే ఒక ఆర్గ్యుమెంట్లో ఆయన అడిగాడు, మత్తయి లేడు కదా అక్కడ, పారిపోయారు కదా అందరూ, హౌ కెన్ హీ రైట్ వెన్ హీ వాజ్ నాట్ దేర్, హీ ఈజ్ నాట్ ఐ విట్నెస్ అన్నాడు. ఏం ఆడతావు? కాబట్టి యేసుక్రీస్తును దేవుడు పంపాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుని వాక్యము శరీరము ధరించాడు, ఆయన నరావతారయ్యాడు, శిలువలో అపవాదిని జయించాడు, మరణాన్ని నశింపజేశాడు. ఇదంతా కూడా చెబుతున్నప్పుడు ఎట్లా చేశాడు? ఇదంతా ఎక్కడ కనపడుతోంది? ఇదంతా ఆ క్షణంలో ఎక్కడ రాశారు? అది హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో వ్రాసిన మాటలు. అప్పుడు ఆయన అక్కడ లేడు కదా, ఆయనకి ఎవరు చెప్పారు? చెప్పినట్టు ఇంకో చోట ఎక్కడన్నా రాసి ఉందా? కాబట్టి ఆర్గ్యుమెంట్ చేత యూ కెన్ నెవర్ విన్ ద పీపుల్ బై ఆర్గ్యుమెంట్. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసినప్పుడు తప్ప ఒక వ్యక్తిలో తాను పాపిననేటువంటి పరివర్తన రాదు. అందరి వంటి పాపినని ఒప్పుకుంటాడు కానీ నేనే పాపినయ్యా అని ఒప్పుకోడు. తెలుసిన పరిశుద్ధాత్ముడు పని చేయకపోతే ప్రభువు నేను పాపిని, నన్ను క్షమించు, నాకు రక్షణ ఇవ్వు అని అడగడు. కావాలంటే దేవుని ఎదుట తన అతిశయాన్ని చూపిస్తాడు, పరిచయుడు చూపించినట్టుగా. నేను ఇన్నిసార్లు ప్రార్థిస్తాను, ఇంత దాన ధర్మాలు చేశాను, ఇన్ని నీతి కార్యాలు చేశాను, కాబట్టి నాకు బహుమానం ఇవ్వని అడుగుతాడు దేవుణ్ణి. బట్ ఎ క్రిస్టియన్ నెవర్ ఆస్క్ గాడ్ ఫర్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. నాకు ఈ బహుమానం ఇవ్వు, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అని ఏ విశ్వాస అడగడు. విశ్వాస ఒక్కటే చెబుతాడు, లార్డ్ ఐఎమ్ నాట్ వర్ది ఈవెన్ టు రిసీవ్ యువర్ నేమ్, బట్ ఇట్ ఈస్ ద గ్రేస్ ఫర్ మీ. నువ్వు నాకు దొరికావు దేవా, నీకు వందనాలు అని చెబుతాడు తప్ప ఏమీ నాకు ఎందుకు ఇయ్యి పరలోకం అని చెప్పి అడగటానికి తన మెరిట్ ఎక్కడ చూపించడు. దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఇది వ్యత్యాసం. తర్వాత 13వ వచనం, ఆ జన సమూహాలలో ఒకడు బోధకుడా పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయనను అడగగా ఆయన ఓయి మీ మీద తీర్పరిగాను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పాను. ఈ మాట ఒక్కసారి ఆలోచించాలి. ఖచ్చితంగా తన సొంత పనికి యేసు అతుక్కని వెళ్ళాడు. హీ స్టిక్ ఆన్ టు హిజ్ వర్క్, హీ నెవర్ డీవియేటెడ్. నేను అనేక మంది నా దగ్గరకు వస్తున్న వారికి సహకరించేటువంటి హెల్ప్ చేసేటువంటి ప్రక్రియల్లో మెనీ టైమ్స్ ఐ హ్యావ్ గాన్ అవుట్ ఆఫ్ ద వే, వెళ్ళిపోతున్నాను. అది నాకు అర్థమైంది. ఒక సలహా చెప్పాలి, ఆ సలహా చెప్తే ఆ సలహాలో నుంచి డీవియేషన్ వచ్చేస్తాను. కాబట్టి నన్ను నేను దిద్దుకున్నాను చాలా సందర్భాల్లో. ఓ ఐఎమ్ సారీ లార్డ్, ఐ షుడ్ నాట్ డూ దిస్. ఇద్దరు అన్నదమ్ముల మధ్య
పిత్రార్జితాన్ని గురించిన తీర్పు చెప్పటానికి నిన్ను అసలు నియమించింది ఎవడు? నీ పిలిపేమింది, నువ్వు చేసేదేమిటి? ప్రభు అడిగిన మాట మనకు చెంపపెట్టు. తెలుసునా, మనం చాలా సందర్భాల్లో అవుట్ ఆఫ్ ద వే వెళ్ళిపోతూ ఉంటాం. ఇది మనం గ్రహించం. అపోస్తలులు తమ చేతికి ప్రభువు అప్పగించిన మిషన్ ఇవాంజలిజం. కానీ చర్చ్లో ఒక్కసారిగా ముబ్బిడిగా ఫండ్స్ వచ్చి పడ్డాయి, డబ్బు వచ్చేసింది. 3,000 మంది మారి ఆస్తులు అమ్మి వాళ్ళ పాదాల దగ్గర పెట్టేశారు కరెన్సీ. అప్పుడు పేతురు గారు చెప్పింది ఏంటో తెలుసా? మీలో 7 ఏర్పరచుకోండి, ఈ డబ్బు వాళ్ళు ఖర్చు చేస్తారు. టు ద వెల్ఫేర్ ఆఫ్ ద కమ్యూనిటీ ఆర్ ద సొసైటీ, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద మనీ అండ్ ఇట్స్ ఇంటెగ్రిటీ అండ్ ఇట్స్ జాబ్. మా పని అయితే ఇది కాదు. వీఆర్ నాట్ హియర్ టు డిస్ట్రిబ్యూట్ ద ఫుడ్, వీఆర్ నాట్ హియర్ టు డిస్ట్రిబ్యూట్ ద బ్లాంకెట్స్, వీఆర్ నాట్ హియర్ టు పే ద స్కూల్ ఫీజెస్, వీఆర్ నాట్ హియర్ టు పే ద మెడికల్ బిల్స్ ఆఫ్ అదర్స్. Of course, these all are good things and good works. Certainly you should accept all the things are good. But more than everything, evangelism is the greatest job. It was given to the apostles. They obey God and they stick on to that job. ఆ పని మీదే వాళ్ళు ఆధారపడ్డారు, దానికే వాళ్ళు సిద్ధపడ్డారు, దానికే వాళ్ళు అతుక్కున్నారు. వాళ్ళు ఇంకో డీవియేషన్కి వెళ్ళలేదు. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన పని ఇది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. 3,000 మంది సంఘం ఉండి వారందరి ఆస్తులు అమ్మి సేవకుడి పాదాల దగ్గర పెడితే మొట్టమొదట ఏం ప్లాన్ చేస్తాడంటే, ఒక 4 ఎకరాలు కొని ఒక పెద్ద చర్చి కట్టాలి. అది కూడా వీలైతే ఒక 30 రోజుల్లో కట్టాలి. అర్థమవుతుందా? వీలైతే దానికి ఏసీ చేయించాలి, ఒక మ్యూజికల్ పార్టీని ఏర్పాటు చేయాలి, ఎవ్రీడే గ్యాదరింగ్ పెట్టాలి. ఇక వాళ్ళని అక్కడ పెట్టి ప్రేమ విందులని అవన్నీ ఇవన్నీ చేసి స్థానిక నాయకులు పిలుచుకొని ప్రార్థన పెట్టాలి. అట్లా వెళ్ళిపోద్ది ధోరణి. కనుక దానికోసం పిలవలేదు. మీరు ఇంకో విషయం గమనించాలి. అపోస్తలులు దే నెవర్ స్టార్ట్ ఎనీ వర్షిప్ సెంటర్ ఆన్ దేర్ ఓన్ ఫర్ సండే వర్షిప్స్. వాళ్ళు ఆదివారం పూట్ల ఆరాధనల కోసం గుంపులను ఏర్పరిచి ఆరాధనలో పాల్గొని అక్కడ ఆగిపోలా. దే మూవ్డ్ ఆన్ విత్ ది ఇవాంజలిజం. సువార్త పట్టుకొని పరుగులు పెడుతూ వెళ్ళిపోయారే తప్ప ఒక చోట ఆగిపోయి అలాగే కుటుంబం పోషించేసుకుంటూ అక్కడ ఆగిపోలే. దట్ ఈజ్ సెకండరీ. బతుకున్నవాడు గాలి పీలుస్తాడు, బ్రతుకున్నవాడు భోజనం చేస్తాడు. సింపుల్. విశ్వాసి ప్రార్థిస్తాడు, విశ్వాసి ఆరాధిస్తాడు, విశ్వాసి కానుకిస్తాడు. దానికోసం ఒక ప్రత్యేక ఏర్పాటు ఏమో అక్కర్లా. వేరెవర్ హీ లివ్స్ దేర్ హీ కెన్ వర్షిప్ గాడ్. ఈవెన్ అట్ హిజ్ హౌస్ హీ కెన్ వర్షిప్ గాడ్. తన ఇంటిలో దేవుని ఆరాధించవచ్చు. విశ్వాసులు సమాజంగా కూడటానికి న్యూ టెస్టిమెంట్లో ఒక చోటకి చేరేవారు తప్ప ఈ టెంపుల్ కాన్సెప్ట్ బ్రేక్ అయిపోయింది న్యూ టెస్టిమెంట్లో. ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న మందిరపు వాతావరణం ఉందే, అది బ్రేక్ అయ్యింది. దయచేసి గుర్తించండి. యోహాను సువార్తలో సమరయ స్త్రీతో 4 అధ్యాయాలు ప్రభువు చెప్పేశారు. అది ప్రజలు ఆ మందిరాల్లో ఆరాధన చేయరు, ఈ మందిరం అయితే పడైపోతుంది. మీరు కొండ మీద ఆరాధన చేయరు, వీళ్ళు మందిరంలో ఆరాధన చేయరు. ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారమ్మా అని చెప్పాడు. సో దట్ ఈస్ ద రియల్ వర్షిప్. ఇవాళ అలా చెప్తే నా మీద కోపం రావచ్చు, ఇదేంటండి ఈయన వింతగా చెబుతుంది. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఫ్రమ్ ద బైబిల్ చెబుతుంది, నేను చెబుతున్నాను. ఇవాళ ఏదైనా ఒక మందిరం ఒక చోట ఏర్పరిచి ప్రజలు కూడుకుంటున్నారంటే దట్స్ పర్పస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇట్ ఈస్ ద ఓన్లీ వన్ పర్పస్, దట్ ఈజ్ ఎవాంజలిజం. And feeding the evangelists
ఈజ్ ద పర్పస్ ఆఫ్ ద ఆఫరటరీ బాక్స్. సింపుల్. ఆరాధనలో పట్టే చందా దేనికంటే సువార్థికుని పోషణకు, సువార్త ప్రకటనకు, సువార్త అందని చోటకు సువార్త అందించుటకు, అందని వారికి అందించుటకు. సేవకుడు ఇండ్లు కట్టుకోవటానికో, లేదా సేవకుడు వాహనం కొనుక్కోటానికో, లేదా సేవకుడు మరొకటి చేసుకోవటానికో కాదు. బట్ టుడే కండిషన్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. ప్రభు ఇవేమి ఇప్పుడు అడగటంలా. అడిగే రోజున అడిగినప్పుడు జవాబు చెప్పాల్సి ఉంటుంది. నీ యాటిట్యూడ్ని బట్టి ఆయన జడ్జిమెంట్ ఉంటుంది. ఆయన దాన్ని బట్టి ఆయన నీకేం కావాలో ఆయన చేస్తాడు, నిన్నేం చేయాలో ఆయన అప్పుడు చూస్తాడు. కనుక ఇవాళ నీకు జరుగుతున్నవన్నీ కూడా నువ్వు బాగా చేస్తున్నావు అనుకుని పొరపాటున నీ ఇష్టం వచ్చినట్టు జీవించడానికి వీలు లేదనేటువంటిది మిషన్స్లో ఉన్న వారికి పెద్ద హెచ్చరిక. అందుకే నీ మాటలు చెప్పాడు. బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలు పంచిపెట్టమని చెప్పమంటే దానికి నన్ను నియమించింది ఎవరయ్యా? వెళ్ళమన్నాడు. దట్ ఈస్ యువర్ హెడేక్. ఐ డోంట్ నీడ్ టు రికమెండ్ యూ. కనుక చాలా సందర్భాల్లో మనం దేవుని విడిచి లోక పద్ధతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, లోక పద్ధతులకు పోతూ ఉంటాం. అది ఆ కాన్సెప్ట్లోనే పాలిటిక్స్కి, రిలీజియన్కి సిమిలారిటీ బిల్డ్ అయింది అక్కడే. పొలిటికల్ లీడర్ ఎట్లా రికమెండ్ చేస్తాడో అట్లా రిలీజియస్ లీడర్ ఆ కండిషన్కి వచ్చేస్తున్నాడు. కారణం ఏంటంటే దే మిస్డ్ ద మార్క్. రిలీజియస్ లీడర్స్ మిస్డ్ ద మార్క్. ఇట్స్ నాట్ దేర్ డ్యూటీ. దేర్ డ్యూటీ ఈజ్ టు ప్రొక్లైమ్ ద గాస్పెల్. వారి యొక్క విద్యుత్ ధర్మం ఏంటంటే సువార్థీకరణ. మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానుగానైనను నన్ను ఎవడు నియమించును అని చెప్పాను. నేను ఇట్లాగే ఒక చోట పంచితే నా మీద పెద్ద తగు వచ్చేసింది. కాకపోతే నేను అందులో న్యాయంగా ఉన్నాను కనుక నో వన్ హ్యాస్ టచ్డ్ మీ. నన్ను ఎవరు ముట్టలేకపోయినారు. నేను ఆ రోజు అనుకున్నాను, అయ్యో నేను ఇద్దరు క్రైస్తవ సోదరుల మధ్యనే నేను ఇది చేస్తే నేను ఇట్లా అయ్యానేమిటా అనిపించింది. ఇట్స్ నాట్ మై జాబ్. ఇట్స్ నాట్ మై జాబ్. అది మా పని కాదు. కనుక పని ఎరిగి పని చేయుట, పని గుర్తెరిగి పని చేయుట పనివానికి క్షేమం. రేపటి వాక్య ధ్యానంలో 15వ వచనం నుండి నేను వాక్యాన్ని వివరిస్తాను, ప్రార్థన చేస్తాను. ఎపిసోడ్ సహకారులు ఈ దినం లేరు. ఇవాళ 22లో ఉన్నాం. 31 లోపల చాలా అవసరాలు ఉన్నాయి. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. ప్రతి అవసరం తీర్చువాడవు నీవే. నీపై ఆధారపడటం, నిన్ను విశ్వసించటం, నిన్ను ప్లీజ్ చేయటం మాకు నేర్పండి. అది విశ్వాసం చేత సాధ్యం. అనుగ్రహించండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.